వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనం ఈ సెషన్లో ఎగ్జామినేషన్కు చాలా ముఖ్యమైన ట్రిబ్యునల్స్ అంశాన్ని డిస్కస్ చేద్దాము. సో మీరు ఏ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా ఇందులోంచి మనకు ప్రశ్నలు అనేవి వస్తాయి. సో ఇప్పుడు మనకు బాగా వార్తల్లో ఉన్న అంశం ఇది. సో ట్రిబ్యునల్స్ గురించి, రైట్? సో ట్రిబ్యునల్ సంస్కరణకు సంబంధించింది. సో ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్కు ఉభయ సభలు ఆమోదం చెప్పినాయి. సో మరి ఉభయ సభల తర్వాత దీన్ని ఎవరు అంగీకరించాలి? భారత రాష్ట్రపతి అంగీకరించాల్సి ఉంటుంది. సో అది లాంఛనప్రాయమే కాబట్టి సో ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్ అనేది దాదాపుగా మనకు ఆమోదం పొందినట్టుగానే భావించాలి. సో మనం నిన్నటి సెషన్లో ఎఫ్సిఆర్ఏ బిల్లును డిస్కస్ చేసినాం. ఆ బిల్లుని ప్రొవిజన్స్ అన్ని కూడా చెప్పినాం. అయితే దాన్ని తాజాగా జేపీసీకి పంపాలని చెప్పి, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలి అని చెప్పి కేంద్రం నిర్ణయించింది. సో దాన్ని అప్డేట్ చేసుకోండి. అండ్ జేపీసీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా దాని అమలు అనేది కొనసాగుతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్, సో ఇది మనకు ఉభయ సభలు ఆమోదించినాయి కాబట్టి ఈ బిల్లు చట్టరూపం దాల్చబోతుంది. ఇందులో ఉండే ప్రతి ప్రొవిజన్ కూడా మనకు బాగా ఇంపార్టెంట్. సో మరి లోక్సభ ఈ బిల్లును ఎప్పుడు ఆమోదించింది అంటే 10th ఆగస్ట్ నాడు ఆమోదిస్తే, రాజ్యసభ ఈ బిల్లును 11th ఆగస్ట్ నాడు మరుసటి రోజే ఆమోదించింది. సో ఈ 10th ఆగస్ట్ అనేది మనకు లయన్ డే, వరల్డ్ లయన్ డేగా కూడా నిర్వహిస్తూ ఉంటాం. ప్రపంచ సింహాల దినోత్సవంగా కూడా నిర్వహిస్తాం. సో జూలై 29, ఆగస్టు 10, జూలై 29 పులులైతే ఆగస్టు 10 సింహాలు, ఆగస్టు 12 ఏనుగులకు సంబంధించిన రోజు. సో ఈ మూడు మనకు ప్రధానమైన జంతువులకు సంబంధించిన రోజులు వరుసపెట్టి ఒక 15 రోజుల్లో వస్తూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ నేపథ్యంలో వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ బిల్లు అసలు ఏం చేస్తుంది? సో ఈ బిల్లులోని అంశాలు, ప్రతి ఆస్పిరెంట్ ఇందులోని ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే మీరు గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా, సివిల్స్ రాసినా, లేదా ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ఎగ్జామినేషన్స్లో సో ప్రశ్న అడిగే తీరు మారుతుంది. కంటెంట్ ఇదే విధంగా ఉంటుంది, బట్ ప్రశ్న అడిగే తీరు మారుతుంది. సో కాబట్టి అన్ని రకాలుగా మనం దీన్ని అన్వయించుకోవాల్సి ఉంటుంది. చూద్దాం. ట్రిబ్యునల్ సిస్టమ్, అసలు యాక్చువల్గా ఈ ట్రిబ్యునల్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1941లో ప్రారంభమైంది. ఇది కొత్తదేం కాదు, రైట్? సో మరి భారతదేశంలో మొట్టమొదటి ట్రిబ్యునల్ ఏది అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్. సో ఆదాయపు పన్నుకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే దానికి ట్రిబ్యునల్ని సంప్రదించేందుకోసం 1941లో మనకు ఈ ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పాటైంది. సో ఇప్పుడు ట్రిబ్యునల్ రిఫార్మ్స్కు సంబంధించి మనకు వార్తల్లో వచ్చింది కాబట్టి కంపల్సరీగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 1941 అనగానే మనకేం గుర్తుకు రావాలి? ట్రిబ్యునల్స్ అనేవి ఏర్పాటైనాయి. ట్రిబ్యునల్స్ ఏర్పాటుతో పాటు ఇదే 1941లో సుభాష్ చంద్ర బోస్ ఆయన రైట్ బ్రిటిష్ చెర నుంచి తప్పించుకున్నారు. ఆయన హౌస్ అరెస్ట్ చేసినారు. సో ఇది మీకు మోడర్న్ ఇండియా చదివిన ఎవరికైనా తెలుసు. ఆయన ఆ హౌస్ అరెస్ట్ నుంచి, గృహ నిర్బంధం నుంచి ఆయన తప్పించుకున్నారు. ఎప్పుడంటే 1941లో వారు తప్పించుకున్నారు. అదేవిధంగా ఇదే 1941 7th ఆగస్టు నాడు 7th ఆగస్టు నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన మరణించిన సంవత్సరం కూడా అది, రైట్? సో 1941 అనగానే మనకి ఇవి గుర్తుకు రావాలి. అదేవిధంగా అట్లాంటా డిక్లరేషన్ కూడా మనకు 1941లో వచ్చింది. ఈ అట్లాంటా డిక్లరేషనే తర్వాత కాలంలో మనకు ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు వన్ ఆఫ్ ద ఎపిసోడ్గా పనిచేసింది అనమాట. అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పాటులో ఈ అట్లాంటా డిక్లరేషన్ కూడా ఒక భాగంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. సో మరి ఇదే 1941లో భారతదేశంలో తొలిసారిగా ట్రిబ్యునల్ అనేది ఏర్పాటైంది. భారతదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ట్రిబ్యునల్ ఏదయ్యానంటే ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్, రైట్? సో ఇప్పుడు ఆ తర్వాత భారతదేశ స్వాతంత్రం తర్వాత ఇవి చట్టబద్ధ వ్యవస్థలుగా వచ్చినాయా, రాజ్యాంగబద్ధ సంస్థలుగా ఉన్నాయా, అండ్ ఇప్పుడు వచ్చిన రిఫార్మ్స్ ఏంటి, ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, రైట్? చూడండి, మరి మూల రాజ్యాంగంలో అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ట్రిబ్యునల్స్ భాగంగా లేవు. సో ట్రిబ్యునల్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రైట్? మరి ఇప్పుడు వీటిని
ఎప్పుడు చేర్చినారు అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీటిని రాజ్యాంగంలో చేర్చినారు. రైట్. సో 1976 నిన్న మనం డిస్కస్ చేసిన క్లాస్లో కూడా FCRA అన్నది మనకు ఎప్పుడు వచ్చిందంటే 1976లో అని చెప్పినాను. ఎమర్జెన్సీ లేదా అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉన్న కాలం అది. సో 1975లో విధించారు, 1977 వరకు కొనసాగింది. 1976 మొత్తం మనము ఎమర్జెన్సీ పీరియడ్లోనే ఉన్నాము. రైట్. మరి ఏ కమిటీ సూచన మేరకు వచ్చింది అంటాడు. స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు ప్రాథమిక విధులను చేర్చినారు భారత రాజ్యాంగంలో, ట్రిబ్యునల్స్ని కూడా చేర్చినారు. సో ఇది 42వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కొత్తది మనకు రాజ్యాంగంలో చేర్చినారంటే ఏ పార్ట్లో ఏ భాగంలో చేర్చినారు, ఏ ఆర్టికల్స్లో చేర్చినారు, ఈ 2 అంశాలు కంపల్సరీ క్లారిటీ ఉండాలి. సో మనకు 14Aలో 323A 323Bలో యాడ్ చేశారు. 323A 323B. సో ట్రిబ్యునల్స్ని ఈ రెండింటిలో యాడ్ చేశారు. సో బాగా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. అండ్ మరి ఆర్టికల్ 323Aలో ఏముంటుంది, 323Bలో ఏముంటుంది చూద్దాం. సో ఎంపవర్స్ ద పార్లమెంట్ టు ఎస్టాబ్లిష్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఫర్ రిజాల్వింగ్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ద రిక్రూట్మెంట్ అండ్ సర్వీస్ కండిషన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్. సో మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ నిబంధనలు, వీటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే పరిష్కరించడం కోసం వాళ్ళకి ఏమైనా ఫిర్యాదులున్నా, ఏమైనా అబ్జెక్షన్స్ లేదా అభ్యంతరాలున్నా ట్రిబ్యునల్ సంప్రదించాలి. ఆ ట్రిబ్యునల్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? భారత పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. సో మనం SI కానిస్టేబుల్ లాంటి ఎగ్జామినేషన్స్ రాస్తున్నాం అనుకోండి, సింపుల్గా 323లో ఏముంది ఇట్లా అడుగుతారు. అదే మీరు గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు చూడండి, ఇప్పుడు కింది వాన్లో సరైనది ఏదని ఇస్తాడు. కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది, బట్ అడిగే పద్ధతి వేరుగా ఉంటుంది, అంటే కొంచెం డెప్త్గా చదవాల్సి ఉంటుంది. సో ట్రిబ్యునల్స్ను భారత పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది, కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు ఏర్పాటు చేస్తారు, భారత రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ సూచన మేరకు భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగ ఆర్టికల్ 323A ప్రకారం ఏర్పాటైన చట్టబద్ధ సంస్థలు. సో ఇట్లా మనకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి 323Aలో ఈ ఆర్టికల్ అనేది అధికారం ఇస్తుంది. ఎవరికి అధికారం? పార్లమెంటుకు. ఏం అధికారం? ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసే అధికారం ఇస్తుంది. ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసే అధికారం అన్నమాట. రైట్. ఇందులో 323Aలో. నెక్స్ట్ 323B empowers both the parliament and state legislature to establish tribunals for other matters. సో పబ్లిక్ సర్వెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రిక్రూట్మెంట్ కానీ, సర్వీస్ నిబంధనలో కానీ ఇబ్బంది అయితే ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసే బాధ్యత కేవలం భారత పార్లమెంటుదే. ఇది కాకుండా మిగతా అంశాలపైన ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసే బాధ్యత 2 ప్రభుత్వాలకు ఉంటుంది. కేంద్రానికి ఉంటుంది అధికారం, పార్లమెంటుకు, కేంద్ర శాసన వ్యవస్థకు ఉంటుంది, రాష్ట్ర శాసన వ్యవస్థకు కూడా ఉంటుంది. సచ్ యాజ్ టాక్సేషన్, ఫారిన్ ఎక్స్చేంజ్, ఇండస్ట్రియల్ అండ్ లేబర్ డిస్ప్యూట్స్ అంటే పన్నులకు సంబంధించి, అదేవిధంగా విదేశీ ఎక్స్చేంజ్కు సంబంధించింది, పరిశ్రమ, అదేవిధంగా కార్మిక వివాదాలకు సంబంధించింది, భూ సంస్కరణలకు సంబంధించింది, ల్యాండ్ రిఫార్మ్స్ అన్నమాట. ఇది 323B. సో రేపు పొద్దున ఎట్లాంటి క్వశ్చన్ వస్తుంది మనకు, కింది వానిలో దేనిపైన ఈవెన్ రాష్ట్ర శాసన వ్యవస్థ కూడా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయొచ్చు. సో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు, రైట్, లేబర్ డిస్ప్యూట్స్, ల్యాండ్, ఇండస్ట్రీ ఇట్లా ఇస్తాడు. సో అంటే రాష్ట్ర శాసన వ్యవస్థలు దేనిపైన ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయలేవు అన్నాడు అనుకోండి, ఇందులో ఒక 3 ఇచ్చి ఇది ఇస్తాడు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? పబ్లిక్ సర్వెంట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరి రిక్రూట్మెంట్ కానీ, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ కానీ ఏదైనా వివాదం తలెత్తితే పరిష్కరించే అధికారం ట్రిబ్యునల్లకు ఉంటుంది. ఆ ట్రిబ్యునల్స్ అనేవి మనకు కేంద్ర పార్లమెంటు మాత్రమే ఏర్పాటు చేస్తుంది. సో పార్లమెంట్ అన్నమాట. సో పార్లమెంటుకు ఆ అధికారం అనేది ఉంటుంది. సో ఈ 323A 323Bలో విషయం ఉంది. సో ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం? అసలు ట్రిబ్యునల్ అని అంటే ఏదైనా వివాదం వచ్చినప్పుడు తాత్కాలికంగా బర్డెన్ పడకుండా పరిష్కరించే వ్యవస్థలు అన్నమాట. ట్రిబ్యునల్స్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1941లో ఏర్పాటు చేశారు. 1941లో మొట్టమొదటి ఏర్పడిన ట్రిబ్యునల్ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్. సో తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీటిని రాజ్యాంగంలో చేర్చినారు. 323A 323Bలో ఉన్నాయి.
రైట్. 323A ఎక్స్క్లూజివ్గా పార్లమెంట్కి అధికారం ఇస్తే 323B శాసన వ్యవస్థలకు కూడా అధికారం ఇస్తుంది. రైట్. సో ఇక్కడ దాకా మనం చూసినాము. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ ట్రిబ్యునల్స్కి సంబంధించి ఇప్పటి వరకు కోర్టులో ఏం జడ్జిమెంట్స్ వచ్చినాయి, మరి ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్ కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్తో సమానమా, ఇంకా మనం అప్పీల్ చేయడానికి ఉంటుందా ఉండదా, మరి ఎవరు చెప్పాలి దీనికి? రాజ్యాంగంలో ఆర్టికల్ 13 ప్రకారం న్యాయ సమీక్ష చేసే అధికారము కోర్టులకే ఉంటుంది. అటు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, కోర్టులకే ఉంటుంది. కాబట్టి కోర్టులు ఈ విషయానికి సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి కేసులు ఎలాంటి తీర్పులు ఇచ్చినాయి. సో అవి చూద్దాం, బాగా ఇంపార్టెంట్. ఎస్పీ సంపత్ కుమార్ కేసు 1986కు సంబంధించింది. ఏమంటాడు? సుప్రీంకోర్టు రూల్ దట్ పార్లమెంట్ కెన్ క్రియేట్ ఆల్టర్నేటివ్స్ టు హైకోర్ట్స్ ప్రొవైడెడ్ దీస్ బాడీస్ పొసెస్ ద సేమ్ ఎఫికసీ. అంటే హైకోర్టుల విధంగానే కొత్త న్యాయ వ్యవస్థలను పార్లమెంట్ ఏర్పాటు చేయొచ్చు, కానీ అది సమాన స్థాయిలో సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అంటే హైకోర్టులు ఏ విధమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయో అలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉండే ప్రత్యామ్నాయ వ్యవస్థలను పార్లమెంట్ ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి సంపత్ కుమార్ కేసులో 1986లో మనకు వచ్చిన జడ్జిమెంట్ అన్నమాట. 1986 ఇంపార్టెంట్. రైట్. 1986 అన్న ప్రతి సందర్భంలో ఇది గుర్తుకు రావాలి. 1986 అనగానే NCRB చట్టం వచ్చింది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఏర్పాటైంది. 1986లోనే పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చింది. 1986లోనే 2వ విద్యా విధానం వచ్చింది. 1986లోనే బాల కార్మిక నిషేధ చట్టం అనేది వచ్చింది. సో 1986 నుంచే ఇగ్నో పనిచేయడం ప్రారంభించింది. 1985లో ఏర్పాటైన 1986 నుంచి పనిచేయడం ప్రారంభించింది. సో ఇట్లాంటి అంశాలన్నీ 1986లో ఆ జాబితాని 1986 వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటాం. దానిలోకి ఇది కూడా చేర్చుకోండి. రైట్. ఇదే సంవత్సరం మనకు షాబానో కేసుకు సంబంధించింది కూడా కీలకమైన మలుపు తిరిగింది. దీనికి సంబంధించి పార్లమెంట్ ఒక చట్టం కూడా మనకు చేసిందనమాట. రైట్. సో సంపత్ కుమార్ని గుర్తుపెట్టుకోండి. 1986కు సంబంధించి హైకోర్టు తరహా వ్యవస్థను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది, అయితే అదే సామర్థ్యం ఉండాలి అని చెప్పి పేర్కొంది. నెక్స్ట్ వచ్చేసి చంద్రకుమార్ కేస్ 1997లో. చంద్రకుమార్ కేస్, ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రైట్. డిసిషన్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ ఆర్ సబ్జెక్ట్ టు రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద హైకోర్ట్స్ అండ్ సుప్రీంకోర్ట్. సో ఈ ట్రిబ్యునల్స్ ఇచ్చేవి ఏవైతే తీర్పులు ఉన్నాయో అవి హైకోర్టులు సుప్రీంకోర్టులకు ఉన్న రిట్ పరిధి లోబడి ఉంటాయి. సో అంటే హైకోర్ట్స్ సుప్రీంకోర్ట్స్ ఆ జడ్జిమెంట్ పైన రిట్స్ జారీ చేయవచ్చు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం రిట్ జారీ చేస్తే హైకోర్టు అనేది ఆర్టికల్ 226 ప్రకారం రిట్స్ను జారీ చేస్తుంది. సో రిట్లు ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు మేరకు వాటిపై రిట్స్ జారీ చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుందని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది? ఇన్ విచ్ కేస్ సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ద హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు ఆర్ ఎంపవర్డ్ టు పాస్ ద రిట్స్ ఆన్ ద ట్రిబ్యునల్ జడ్జిమెంట్స్ అని అడుగుతాడు క్వశ్చన్. సో ఏమని చెప్తాం? చంద్రకుమార్ కేస్ 1997లో. 1997లోనే మనకు CTBT కుదిరింది, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాంక్ ట్రీటీ. ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. రైట్. సో ఇది చంద్రకుమార్ కేసును కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ట్రిబ్యునల్స్ అంటే ఏమో చూసినాం మనం. ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు కోర్టులపై భారం తగ్గించడం కోసం ఏర్పాటైనాయి. ఇవి మూల రాజ్యాంగంలో లేవు. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం స్వరణ్ సింగ్ కమిటీ మనకు సూచన మేరకు ఏర్పాటైనాయి. రైట్. 323A 323Bలో ఉన్నాయి. సో పార్లమెంట్కి ఉండే అధికారం, రాష్ట్ర శాసన వ్యవస్థలకు ఉండే అధికారాలు కూడా చూసినాం. దానికి సంబంధించిన కేసు జడ్జిమెంట్ చూసినాం. మరి ఇప్పుడు అసలు ఈ తాజాగా వచ్చిన బిల్లులో ఏ మార్పు చేసినారు? ఆ పూర్వరంగం మనకు వస్తేనే ఇది అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చినప్పుడు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది మనకు. సో చూడండి. So, a statutory body to be established by the central government to conduct selections, review tribunals, performance, oversight, discipline across 16 tribunals. So, any tribunals? 16 tribunals. So, గుర్తుపెట్టుకోండి. ఒక చట్టబద్ధమైన సంస్థ ఏర్పాటు కాబోతుంది. ఏ స్టాట్యుటరీ బాడీ ఒకటి ఏర్పాటు కాబోతుంది. ఇది ఏం చేస్తుందంట? ఓకే, ఈ ట్రిబ్యునల్స్కు సంబంధించి వ్యక్తులను ఎంపిక చేస్తుంది. సో ఎవరిని అక్కడ ఆ పోస్టులో నియమించాలని చెప్పి చేస్తుంది. ఇప్పుడు మనకు UPSC, TGPSC ఏం చేస్తాయి, లేదా APPS ఏం చేస్తాయి? వ్యక్తులను సెలెక్షన్ చేస్తాయి వివిధ పరీక్షల ద్వారా. సేమ్ అట్లాగే
ఈ చట్టబద్ధమైన సంస్థ అంట సెలక్షన్స్ చేస్తుంది. రివ్యూ ట్రిబ్యునల్స్ అంటే ఈ ట్రిబ్యునల్ల పనితీరును సమీక్షిస్తుంది. అండ్ ఓవర్సీ డిసిప్లిన్ ఎంత మేరకు క్రమశిక్షణగా ఉన్నాయో చూస్తుంది. మరి ఎన్ని ట్రిబ్యునల్స్ అంటే 16 ట్రిబ్యునల్స్. సో 16 ట్రిబ్యునల్స్ నేరుగా అడగొచ్చు అనమాట. ఎన్ని ట్రిబ్యునల్స్ ఉన్నాయంటే 16, రైట్. సో యునెస్కోకు సంబంధించిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో కూడా భారతదేశం నుంచి ఎన్ని అంశాలు ఉన్నాయంటే 16 అంశాలు ఉన్నాయి. సేమ్ 16 అనగానే గుర్తుకు రావాలి. 16 ట్రిబ్యునల్స్ ఉన్నాయి, 16 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఉన్నాయి. ఇవి మారవా అంటే అవి చెప్పలేము, నేను ఇప్పుడే చెప్పలేను. రేపు కొత్తది యాడ్ చేయొచ్చు యునెస్కో లిస్ట్లో, లేదు అని అంటే రేపు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కావచ్చు. యాజ్ ఆఫ్ నో 16 అంటే మనకు ఇవి గుర్తుకు రావాలి, రైట్. నెక్స్ట్ బాడీ ఈజ్, మరి ఆ చట్టబద్ధమైన సంస్థ పేరు ఏంటంటే నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్స్, నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్. ఓకే, జాతీయ ట్రిబ్యునల్ల కమిషన్ ఏర్పాటు కాబోతుంది భారతదేశంలో. అతి త్వరలో భారతదేశంలో ఇది ఏర్పాటు కాబోతుంది. ఎందుకంటే ఉభయ సభలు ఆమోదించినాయి, గౌరవ రాష్ట్రపతి గారు మాత్రమే ఇంకా ఆమోదించాల్సి ఉంది. అది ఎట్లాగో ఆమోదం దక్కుతుంది, రైట్. సో కొత్తగా మనకు ఏ చట్టబద్ధమైన సంస్థ ఏర్పాటు కాబోతుందంటే నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్. సో రీసెంట్ రీఫార్మ్స్లో మనకు కొత్తగా ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ ఇది అని అడుగుతాడు నేరుగా, రైట్. సో నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ ఏర్పాటైంది, ఓకే, ఏర్పాటు కాబోతుంది. మరి ఇందులో ఎవరు ఉంటారు? ఇందులో ఒక చైర్పర్సన్ ఉంటారు. సో ఈ చైర్పర్సన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ అయి ఉండాలి. సో ఈ కండిషన్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడు ట్రిబ్యునల్ అయినా దానికి ఒక చైర్మన్ ఉండాల్సిందే కదా. సో ఒక చైర్మన్, ఆ చైర్మన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎట్లా ఇస్తాడు ఎగ్జామ్లో? ఈ చైర్మన్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కానీ హైకోర్టులో ఏదైనా మాజీ న్యాయమూర్తి అని అంటాడు. కానీ హైకోర్టులో మాజీ న్యాయమూర్తి కాదు, హైకోర్టు అయితే ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి, సుప్రీంకోర్టు అయితే న్యాయమూర్తి అయినా సరిపోతుంది, రైట్. అదేవిధంగా ఇద్దరు జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, ఓకే. సో న్యాయ సభ్యులు అనమాట వీళ్ళు. సో వీళ్ళు హెచ్సి ప్రధాన న్యాయమూర్తి కానీ ఒక జడ్జి కానీ. ఇక్కడైతే మనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండొచ్చు, హైకోర్టు జడ్జి కూడా అయి ఉండొచ్చు. ఇద్దరు న్యాయ సభ్యుల్లో. నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, నిపుణులు ఉంటారు. అంటే ఒక అంశానికి సంబంధించి మనకు ట్రిబ్యునల్స్ పైన మనం సంప్రదించినప్పుడు ఆ ఎక్స్పర్ట్ ఉండాలా. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి వెళ్ళినాం, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ ఉండాలా. లేదా సర్వీస్ నిబంధనలకు సంబంధించి వెళ్ళినాం, సర్వీస్ నిబంధనలో నిపుణుడైన వాడు ఉండాలి కదా. సో కాబట్టి ఎక్స్పర్ట్స్ ఉంటారు విత్ అట్లీస్ట్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ప్రభుత్వ పాలనలో 20 సంవత్సరాల అనుభవం, ఫినాన్స్లో కానీ, లా కానీ, అకౌంటెన్సీ కానీ, సాంకేతికత. సో టెక్నికల్ ట్రిబ్యునల్స్కి వెళ్ళినాం అనుకోండి, మరి టెక్నాలజీ తెలిసిన వాడు అయి ఉండాలి కదా. ఈ విధంగా వాళ్ళు కూడా ఉండాలి. ఒక చైర్పర్సన్ ఉండాలి, జ్యుడిషియల్ మెంబర్స్ ఉండాలి, అండ్ ఎక్స్పర్ట్స్ అనేవి ఉండాలి. వీళ్ళ అర్హతలు అనేవి మనం ఇచ్చినాం. మరి ఎప్పుడు రిటైర్ అవుతారు? సో ఎప్పుడు కానీ మీరు కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు ఏది నేర్చుకుంటున్నా సరే ఒక వ్యక్తి మినిమం ఏజ్ అన్నప్పుడు మ్యాక్సిమం ఏజ్ ఉండాలి. అట్లా అందరికీ ఉంటుందా అంటే కొన్నింటికి లేవు. భారత రాష్ట్రపతికి మినిమం ఏజ్ ఉంది కానీ మ్యాక్సిమం లేదు, క్యాబినెట్ మంత్రులకు లేదు, అటార్నీ జనరల్కి లేదు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్కి లేదు, ఓకే. మినిమం ఏజ్ లేదు, బట్ మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది. మళ్ళీ కొన్నిటికి మినిమం ఉంటే మ్యాక్సిమం ఉండదు, కొన్ని మ్యాక్సిమం ఉంటే మినిమం ఉండదు, ఓకే. సో అట్లా ఉన్నాయి. ఇప్పుడు అటార్నీ జనరల్కి మనకు మినిమం ఉంది కానీ మ్యాక్సిమం లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మినిమం ఉంది, మ్యాక్సిమం లేదు, ఓకే. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ ఏజ్ రెఫరెన్స్లు అనేవి ఉంటాయి. మరి ఈ ఎన్టీసీ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సో ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఓకే, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ప్రతి దానిపైన మనకు నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ ఇది. సో ఈ ట్రిబ్యునల్స్ కమిషన్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం. అలా కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసే ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను సంప్రదిస్తుంది, ఓకే. సో చైర్పర్సన్ నియామకంలో కానీ జ్యుడిషియల్ మెంబర్స్. చైర్పర్సన్ ఎవరై ఉండాలి? సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి కానీ, లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కానీ ఉండాలి. జ్యుడిషియల్ మెంబర్స్ ఎవరై ఉండాలి? హైకోర్టు న్యాయమూర్తి కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, మాజీలు, ఓకే. అండ్ మరి వీళ్ళ పదవీ కాలం 70 సంవత్సరాలు ఉంటుంది, రైట్. సో చైర్మన్ పదవీ కాలం ఎంత ఉంటుందంటే 70 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు రిటైర్ అయిపోతారు అనమాట. అంటే ఆ ఏజ్లో వాళ్ళు రిటైర్ 5 సంవత్సరాలు కానీ 70 సంవత్సరాలు కానీ. ఇప్పుడు 67 అపాయింట్ అయింది అనుకోండి 60 yearsలో, 65కి రిటైర్ అవుతాడు. 68లో అపాయింట్ అనుకోండి 70, ఏది ముందైతే అది కదా, రైట్. అట్లా. అండ్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇప్పుడు ట్రిబ్యునల్ మెంబర్స్ వచ్చేసి మనకు
అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ ఏ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ. మరి ఈ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలు ఎవరు ఉంటారు అన్నది ఇంకా బిల్లులో మనకు బయటికి రాలేదు, వస్తే అది కూడా నేర్చుకోవాలి. రైట్, ప్రాబబ్లీ ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్ ఇన్ లోక్సభ అండ్ ఒక కేంద్ర మంత్రి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ ప్రధాన న్యాయమూర్తి కానీ ఉంటారు. సో ప్రాబబ్లీ అట్లాగే ఉండొచ్చు. సో చూద్దాం. నెక్స్ట్, మరి వీళ్ళు 70 years, అదే మెంబర్స్ అయితే 67 years. ఓకే, సభ్యులైతే 67 ఏళ్లకు పదవి విరమణ పొందుతారనమాట. రైట్, సో బాగా ఇంపార్టెంట్. అండ్ ఫర్ ఈచ్ వేకెన్సీ, అంటే ప్రతి ఖాళీకి సంబంధించి ఎన్టీసీ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ విల్ రికమెండ్ 1 name ఫర్ అపాయింట్మెంట్ అండ్ 1 additional name ఇన్ ద వెయిటింగ్ లిస్ట్. సో ఒకరి పేరును సూచిస్తారు. సో ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా చేరకపోయినా, లేదా ఎవరైనా అనర్హత ఉంది అని అనుకున్నా వెయిటింగ్ లిస్ట్లో మరొకరి పేరు, ఇద్దరి పేరు సూచిస్తారు. The central government must finalize the appointment within 3 months receiving the recommendation. సో ఈ రికమెండేషన్ వాళ్ళు సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ నుంచి రికమెండేషన్స్ తీసుకుంటారు. తీసుకున్న ఎన్ని రోజుల్లోగా నియామకం పూర్తి కావాలి? నియామక ప్రక్రియ అంటే 3 నెలల్లోగా లేదా 90 రోజుల్లోగా పూర్తి కావాలి. కండిషన్ పైన క్వశ్చన్స్ అనేవి వస్తాయి మనకు. రైట్, సో ఇది మనకు ఇప్పుడు ట్రిబ్యునల్ రిఫార్మ్స్ కమిటీకి సంబంధించింది. సో దీని ఎవల్యూషన్ని కూడా క్లియర్గా మనం డిస్కస్ చేసినాం. సో దయచేసి ఓకే క్లాస్ను అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ కంటెంట్ అంతా మీకు మెరిట్ మైండ్స్ మ్యాగజైన్లో అందుబాటులో ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.